వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఇంటర్ మ్యాథ్స్ అమ్మా, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎక్సర్సైజ్ 3D. ఓకేనా? సో ఫస్ట్ రోమ్లో ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి. సెకండ్ రోమ్ ఓకేనా? ఓకే. సో ఫార్ములాస్ చదివారా? ఫార్ములాస్ చదివితే ఈజీగా చేయగలుగుతారు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకేనా? ప్రతి ప్రాబ్లంకి ఫార్ములాస్ ఉపయోగిస్తాం. ఓకే. సో ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నామో వెంటనే అక్కడ రాస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? చూడండి. సో ప్రూవ్ ది ఫాలోయింగ్. ఏంటి? 2cos π/13 ఇంటూ cos9π/13 ప్లస్ cos3π/13 ప్లస్ cos5π/13 ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇది ఎల్హెచ్ఎస్. ఓకే, చూడండి ఒకసారి. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా చెప్పాను ఆల్రెడీ. 2cos A cos Bకి ఫార్ములా ఏంటమ్మా? 2cos A cos B. ఓకే, 2cos A cos Bకి ఫార్ములా ఏంటి? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇది ఫార్ములా. ఫార్ములా ఆల్రెడీ చెప్పానమ్మా, ఒకసారి చూడండి. ఓకే, 2cos A cos Bకి ఫార్ములా ఏంటి? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. సొల్యూషన్ ఎల్హెచ్ఎస్ ఏంటి ఇచ్చారు ఇక్కడ? 2cos π/13 ఓకే ఇంటూ cos9π/13 ప్లస్ ఓకే cos3π/13 ప్లస్ cos5π/13. ఓకే, ఇది ఎల్హెచ్ఎస్. ఇదంతా చూడండి ఎలా ఉంది. 2cos A cos B, ఇది cos A అనుకుంటే ఇది cos B అనుకుంటే ఎలా ఉంది? ఇది 2cos A cos B. సో ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా. 2cos A cos Bకి ఫార్ములా ఏంటి? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఫార్ములా యూజ్ చేస్తున్నాం చూడండి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే π/13 ప్లస్ 9π/13. ఓకేనా? ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏంటి? π/13 మైనస్ 9π/13. ఓకేనా? ప్లస్ కాస్ 3π/13 ప్లస్ కాస్ 5π/13. ఓకేనా? సో ఎల్సిఎం చేస్తే ఎంతది? 9π ప్లస్ పై అంటే ఎంత? 10π కదా. సో కాస్ 10π/13 ఓకే ప్లస్ ఇచ్చోండి పై మైనస్ 9π అంటే ఎంత? 8π కదా. సో కాస్ మైనస్ 8π/13 ప్లస్ కాస్ చూడండి జాగ్రత్తగా 3π/13 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేస్తున్నాం. కాస్ 5π/13. ఓకే, సో మీకు ఒకటి తెలుసు, ఆల్రెడీ చెప్పారు. కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే ఏంటమ్మా? కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే ప్లస్ కాస్ తీటా అని చెప్పాను కదా ఆల్రెడీ. ఓకే, కాస్ ఆఫ్ మైనస్ తీటా ప్లస్ కాస్ తీటా. సీకెంట్ ఆఫ్ మైనస్ తీటా, దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? సీకెంట్ ఆఫ్ మైనస్ తీటా ప్లస్ సీకెంట్ తీటా. సో సైన్ ట్యాన్లకి మాత్రమే మైనస్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా? సైన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చి కాస్ ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుంది? ప్లస్ కాస్ తీటా. ఓకేనా? సో చూడండి, కాస్ సేమ్ కాస్ 10π/13 ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ తీటా ప్లస్ కాస్ తీటా అంటే కాస్ 8π/13. ఓకే, ప్లస్ కాస్ 3π/13 సేమ్ యాజ్ ఇట్గా వేసేస్తున్నాను. కాస్ 5π/13. ఓకేనా? ఓకే, ఇంతవరకు క్లియర్. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ రెండు ముందు రాస్తున్నాను. ఓకే, ఈ రెండు తర్వాత రాస్తున్నాను. ఓకేనా? ప్లస్లే కదా, ప్రాబ్లం లేదు. చూడండి, కాస్ 10π/13 ప్లస్ కాస్ 3π/13. ఓకేనా? ఓకే, సో ప్లస్ వాల్యూసే కాబట్టి ఇది ఇక్కడ రాశాను, ఇది ఇక్కడ రాస్తున్నాను, అంతే, ఏం లేదు. ఓకే, కాస్ 8π/13 ఓకే నెక్స్ట్ ఏంటి? ప్లస్ సేమ్ యాజ్ ఇది రాసేయండి, కాస్ 5π/13. ఓకేనా ఇంతవరకు?
సో ఇక్కడ ఒక ఫార్ములా వచ్చింది, మళ్ళీ చూడండి. కాస్ ఏ ప్లస్ కాస్ బీకి ఫార్ములా చెప్పాను. ఏంటది? 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 గుర్తుందా? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. ఓకే, ఫార్ములా గుర్తుందా? ఓకే, ఇక్కడ ఫార్ములా రాస్తాం చూడండి. కాస్ ఏ ప్లస్ కాస్ బి, కాస్ ఏ కాస్ బి ఫార్ములాలో ఉంది చూడండి. 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. సో సేమ్ రెండిట్లకి కూడా ఇదే ఫార్ములా. ఓకేనా? ఇంక సైన్లో లేదు కదా, కాసుల్లోనే ఉంది. సో ప్రాబ్లం లేదు. ఓకే, ఫార్ములా యూస్ చేయండి. 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 అంటే ఏంటి? 10 పై ప్లస్ 3 పై బై 13. ఓకేనా? ఏ ప్లస్ బి బై 2 బై 13 బై 2. ఓకేనా? ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 10 పై మైనస్ 3 పై బై 13 బై 2. 2 పైకి వస్తుంది అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా యూస్ చేస్తాం చూడండి జాగ్రత్తగాను. 2 కాస్ 8 పై ప్లస్ 5 పై బై 13 బై 2. ఓకే, ఇంటూ కాస్ ఆఫ్ 8 పై మైనస్ 5 పై బై 13 బై 2. ఓకేనా? ఇంతవరకు క్లియర్? అర్థమైందమ్మా? ఇక్కడ కాస్ ఏ ప్లస్ కాస్ బీకి ఫార్ములా యూస్ చేసాం, అంతే, ఏం లేదు. 2 కాస్ ఏ ప్లస్ బి బై 2. ఏ ప్లస్ బి అంటే ఇది ఎల్సిఎం చేసి వేసాము ఇక్కడ. ఓకేనా? బై 2. ఓకే, ఇక్కడ చూడండి. 2 కాస్ ఇది ఎంత? ఇది 10 ప్లస్ 3 13 కదా, 13 పై బై 13 ఇంటూ 2. డినామినేటర్ కదా, ఇది న్యూమినేటర్లో వచ్చేస్తుంది. సో 13 ఇంటూ 2. ఓకే, ఇంటూ కాస్ 8 ఇక్కడ 10 పై మైనస్ 3 పై అంటే ఎంత? ఇక్కడ 7 పై కదా, సో 7 పై బై 13 ఇంటూ 2. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి 2 కాస్ ఇక్కడ ఎంత? 8 పై ప్లస్ 5 పై అంటే ఎంత? 13 పై కదా, 13 పై బై 13 ఇంటూ 2. ఓకేనా? ఇంటూ కాస్ ఆఫ్ 8 పై మైనస్ 5 పై అంటే ఎంత? 3 పై బై 13 ఇంటూ 2. అర్థమైంది ఇంతవరకును? ఓకే, సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. 13 13 క్యాన్సిల్, ఇక్కడ 13 13 క్యాన్సిల్, అంతే. ఇంకెక్కడైనా ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? ఇంకేం లేవు కదా. ఓకేనా? సో 2 కాస్ పై బై 2 ఇంటూ కాస్ 7 పై బై 13 ఇంటూ 2 అంటే 26 వేసేయండి. ప్లస్ 2 కాస్ ఇక్కడ ఎంత మిగిలింది? పై బై 2. ఓకే, 2 కాస్ పై బై 2 ఇంటూ కాస్ 3 పై బై 26. ఓకేనా? సో ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీసేమో చూడండి. 2 కాస్ పై బై 2 2 కాస్ పై బై 2 కామన్ తీయచ్చు కదా. సో కామన్ తీసేయండి. 2 కాస్ పై బై 2 కామన్ తీస్తున్నాం. సో కాస్ 7 పై బై 26 ప్లస్ కాస్ 3 పై బై 26 వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కాస్ పై బై 2 అంటే ఎంతమ్మా? 180 బై 2 90 కదా, కాస్ 90. ఓకే, కాస్ 90 వాల్యూ ఎంత? కాస్ 90 డిగ్రీస్ వాల్యూ సైన్ 0 0. సో కాస్ 90 కూడా 0నే, అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 0. సో ఇది సేమ్ యాజ్ ఇట్గా రాసేయండి. కాస్ 7 పై బై 26 ప్లస్ కాస్ 3 పై బై 26. ఓకేనా? సో 2 ఇంటూ 0 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది? ఇక్కడ రాయట్లేదు. 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది? 0నే కదా. ఓకే, అర్థమైందా? సో 0 ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అదే కదా ఇచ్చారు చూడండి ఒకసారి. ఓకే, అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, అదే కదా ఇచ్చారు. 2 కాస్ పై బై 13 కాస్ 9 పై బై 13 ప్లస్ కాస్ 3 పై బై 13 ప్లస్ కాస్ 5 పై బై 13 ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఓకేనా? ఫార్ములా యూస్ చేసాం. 2 కాస్ ఏ కాస్ బి అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా? ఈ ఫార్ములా యూస్ చేసాం, సింప్లిఫై చేసాం. ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే ప్లస్ కాస్ థీటా. ఓకే, కాస్ 8 పై బై కాస్ ఆఫ్ మైనస్ 8 పై బై 13 అంటే కాస్ 8 పై బై 13. ఓకేనా? ఓకే, సో ఇది ఇక్కడ ముందు రాసాం అంతే. కాస్ 10 పై బై 13 ప్లస్ కాస్ 3 పై బై 13 ముందు రాసాం, ప్లస్ ఈ రెండు తర్వాత రాసాం. మళ్ళీ కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములాలో ఉంది. కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములా ఏంటి? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. సో ఫార్ములా అప్లై చేసాం. 2 కాస్ 10 పై ప్లస్ 3 పై బై 13 ఇంటూ 2 ఇక్కడే వేసేసి డైరెక్ట్గా, కొంచెం మీకు అర్థం కావడం కోసం ఇట్లా వేసాను. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, కాస్ ఏ మైనస్ బి బై 2 10 పై మైనస్ 3 పై బై 13 ఇంటూ 2. ఓకేనా? సో అర్థమైంది కదా.
ఓకే, సింప్లిఫై చేసాం. సో ఇక్కడ 0 వచ్చింది. కాస్ 90 వాల్యూ 0. సో 0 ఇంటూ సంథింగ్ అంటే 0నే కదా మొత్తం వాల్యూ. ఇక్కడ డిటోస్ పెట్టాను, వాల్యూ వేయలేదు. ఓకే, మీరు వేయండి. ఓకే, అర్థమైందా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా, క్లియర్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. sin 3x ప్లస్ sin x ఇంటూ sin x ప్లస్ కాస్ 3x మైనస్ కాస్ x ఇంటూ కాస్ x ఇజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా, చూడండి. ఓకే, సెకండ్ వన్ చూడండి. సొల్యూషన్ ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ యూజ్ చేస్తాము. ఓకే, చూడండి. ఇక్కడ రెండు ఫార్ములాస్ గుర్తు రావాలి మీకు. ఇక్కడ ఏంటంటే చూడండి ఒకసారి. sin a ప్లస్ sin b. sin a ప్లస్ sin bకి ఫార్ములా ఏంటమ్మా? sin a ప్లస్ sin b. సో 2 sin a ప్లస్ b బై 2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b బై 2. ఇది ఫార్ములా. ఓకేనా, ఫార్ములా గుర్తొచ్చిందా? ఓకే, సో నెక్స్ట్ కాస్ a మైనస్ కాస్ b. దీనికి ఫార్ములా ఏంటి? మైనస్ 2 sin a ప్లస్ b బై 2 ఇంటూ sin a మైనస్ b బై 2. ఓకేనా, ఇది ఫార్ములాస్. ఓకే, sin a ప్లస్ sin bకి ఫార్ములా అంటే 2 sin a ప్లస్ b బై 2 ఇంటూ కాస్ a మైనస్ b బై 2. ఓకే, నెక్స్ట్ కాస్ a మైనస్ కాస్ bకి ఫార్ములా అంటే మైనస్ 2 sin a ప్లస్ b బై 2 ఇంటూ sin a మైనస్ b బై 2. ఇది ఫార్ములా. ఓకేనా, ఓకే ఓకే, ఈ రెండు ఫార్ములాస్ కూడా మీకు రావాలి. ఓకేనా, ఇక్కడ యూజ్ చేస్తాం చూడండి ప్రాబ్లంలోను. చూడండి, ఎల్హెచ్ఎస్ ఏంటి ఇక్కడ? sin 3x ప్లస్ sin x ఇంటూ sin x ప్లస్ కాస్ 3x మైనస్ కాస్ x ఇంటూ కాస్ x. ఓకేనా, ఇది ఎల్హెచ్ఎస్. ఓకే, సో ఇక్కడ చూడండి జాగ్రత్తగాను. sin 3x ప్లస్ ఇక్కడ ఏముంది sin x కదా. సో దీనికి మనము sin a ప్లస్ sin b ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో 2 sin 3x ప్లస్ x బై 2. ఓకే, ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b బై 2 అంటే 3x మైనస్ x బై 2. ఓకేనా, ఇంటూ sin x ప్లస్ నెక్స్ట్ కాస్ 3x మైనస్ ఇది ఎలా ఉంది? కాస్ a మైనస్ కాస్ b ఫార్ములాలో ఉంది. అంటే ఏంటి? మైనస్ 2 sin a ప్లస్ b బై 2 అంటే 3x ప్లస్ x బై 2. ఓకేనా, ఇంటూ sin 3x మైనస్ x బై 2 ఇంటూ కాస్ x. ఓకే, అర్థమైంది ఎంతవరకును? ఓకేనా, నెక్స్ట్ 2 sin 4x బై 2. ఓకే, ఇంటూ కాస్ 2x బై 2 ఇంటూ sin x మైనస్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా. సో మైనస్ వేస్తున్నాను. ఓకే, 2 sin 3x ప్లస్ సేమ్ 4x బై 2 ఇంటూ సైన్ ఇక్కడ ఏమవుతుంది? 3x మైనస్ x అంటే 2x. సో 2x బై 2 ఇంటూ కాస్ x. ఓకే, దీనికి మాత్రమే. ఓకేనా, సో మైనస్ ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 2. ఓకే, సో 2 sin 2x ఇంటూ కాస్ x. ఓకే, ఇంటూ sin x మైనస్ ఇక్కడ ఎంత ఉంది? 2 sin 2x ఇంటూ sin x. ఓకే, ఇంటూ కాస్ x. ఓకేనా, ఓకే, సో ఈ sin xతో మల్టిప్లై చేసేద్దాం మొత్తం. ఓకే, 2 sin 2x ఇంటూ కాస్ x ఇంటూ sin x మైనస్ ఓకే 2 sin 2x ఇక్కడ కాస్ xతో మల్టిప్లై చేసేయండి.
2 sin 2x ఇంటూ sin x ఇంటూ కాస్ ఎక్స్. చూడండి ఒకసారి, ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ. ఒకసారి చూడండి, 2 sin 2x sin x, ఇక్కడ sin x ఉంది, ఇంటూ ఏ ఇంటూ కాస్ ఎక్స్. సో 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా, వాల్యూ ఏమవుతుంది, జీరోనే కదా. సో ఆర్హెచ్ఎస్. ఓకేనా, అర్థమైందమ్మా? ఇక్కడ ఏం లేదు, చాలా ఈజీ. మీకు ఇది ఫార్ములా తెలిస్తే చాలా ఈజీ. జస్ట్ ఇక్కడ ఫార్ములాస్ యూస్ చేసాం అంతే. sin a ప్లస్ sin bకి ఫార్ములా ఏంటి, 2 sin a ప్లస్ b/2 ఇంటూ కాస్ a మైనస్ b/2. ఓకే, సో కాస్ a మైనస్ కాస్ bకి ఫార్ములా ఏంటి, మైనస్ 2 sin a ప్లస్ b/2 ఇంటూ sin a మైనస్ b/2. ఓకేనా, సో sin 3x ప్లస్ sin xకి sin a ప్లస్ sin b ఫార్ములా అప్లై చేసాం. 2 sin a ప్లస్ b/2 ఇంటూ కాస్ a మైనస్ b/2 ఇంటూ sin x. సో ఇక్కడ కాస్ a మైనస్ కాస్ bకి ఫార్ములా ఏంటి, మైనస్ 2 sin a ప్లస్ b/2 ఇంటూ sin a మైనస్ b/2 ఇంటూ కాస్ ఎక్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం. ఓకేనా, సో సింప్లిఫై చేసాం. ఓకే, సో సేమ్ వాల్యూ, ఈ వాల్యూ ఎంతో ఈ వాల్యూ కూడా అంతే. ఇది ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంది. సో ప్లస్ మైనస్, సో క్యాన్సిల్ అయిపోయి వాల్యూ ఏమవుతుంది, జీరో. సో అదే ఆర్హెచ్ఎస్. ఓకేనా, అర్థమైందా? జీరోనే కదా ఆర్హెచ్ఎస్. ఓకే, అర్థమైందా? ఓకేనా, ఓకే. సో ఇంకా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. సో సెకండ్ రోమన్లో ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.